భారీ వర్షాల కారణంగా కృష్ణా జిల్లా కాసరనేనివారిపాలెంలో అరటి పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. నష్టం తీవ్రతను మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు ఉదయం కురిసిన గాలి వాన కారణంగా వరి మొక్కజొన్నతో పాటు అరటి కూడా పెద్ద ఎత్తున దెబ్బతింది. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. అరటి చెట్లన్నీ కూడా నేల కొరిగాయి. అంటే అనేక ఎకరాలు ఉన్న అరటి తోటలన్నీ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అరటి పంట వేసామని చెప్పేసి ఇప్పుడు అంతా నేల కొరగడంతో తాము తీవ్రంగా నష్టపోయామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మాట్లాడేందుకు కొంతమంది అరటి రైతులు కూడా మనతో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ప్రధానంగా ఈరోజు ఉదయం కురిసిన వర్షం కారణంగా ఇదంతా దెబ్బతింది మీ పంట, ఏమంటారు? నా పేరు గన్నే సతీష్ అండి. ఇవాళ కురిసిన గాలి వానకి నేను 3 ఎకరాలన్నర చక్కెరకేళి తోట వేసాను. దాంట్లో ఒక 1000 మొక్కలు పడిపోయినాయండి. ఈ సంవత్సరం ఇప్పటికి మేము పెట్టిన పెట్టుబడి మొత్తం 7 లక్షలు పెట్టామండి. దాంట్లో నాకు 4 లక్షలు కూడా రాలే, ఇంకా 3 లక్షలు లాసే అండి. ఇప్పుడు ప్లస్ ఈ సంవత్సరం దీనికి ముందు వరద వచ్చి మొత్తం ఈ అరటి తోట లేట్ అవడానికి కారణం నీడు వచ్చిన అకాల వరదలు సెప్టెంబర్లో, లేకపోతే అది ఏప్రిల్ నాటికి అయిపోయేదండి. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకుంటూ వస్తే ఈరోజు ఈ అకాల వర్షాలకి గాలికి మొత్తం పడిపోయింది. ప్లస్ 16 ఎకరాల మొక్కజొన్న ఉంది, అది మొత్తం పడిపోయిందండి. అది ఇది కూడా అరటి తోట మొత్తం పడిపోయిందండి. పెద్ద తోటవరం కాసరనేనివారిపాలెం ఉన్నాయండి. అరటి తోట మొత్తం మొదలతో లేచి పడిపోయినాయండి. ఎకరానికి 1 లక్ష పెట్టుబడి అయింది. ఒక్కొక్క గెల చక్కెరకేళి అయితే 500 కొంటున్నారు. కర్పూర అయితే 450, 400 కానించి 400, 500 దాకా కొంటున్నారు. మరి గెల వచ్చే టయానికి పడిపోయినాయండి. రైతుకు ఇప్పుడు 1000 ఎకరానికి ఇట్టేస్తాం కదండి. 1000 నాళ్ళు అయినా 4 లక్షలు కదండి. 4 లక్షలు లాసేకండి. చక్కెరకేళి అయితే 5 లక్షలు లాసు. అట్లా రైతు ఇంకేం కోలుకుంటారండి. వాళ్ళు మొన్న కూడా మునిగిపోయినప్పుడు 17 ఏళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏమోలో సరిపోతాయండి రైతుకి. ఇది అరటి సాగు చేస్తున్న రైతులు చెబుతుంది. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి తమ పంట వేస్తే ఇప్పుడు వచ్చిన గాలి వాన కారణంగా పూర్తిగా నేల కొరగాయని చెబుతున్నారు. మనం కూడా ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తం ముదులతో పాటు పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పంట చేతికొచ్చే టైం ఇదంతా. కూడా అరటి గెలలు కూడా కాసే టైం ఇదంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి. అంటే అరటికి ఈ ఏడాది మంచి ధర పలుకుతుంది. ఈ తరుణంలో వాటిల్డంతో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షాలు అంటే ఇప్పుడు మే నెలలో పెద్ద ఎత్తున ఎండలో ఉండే టైంలో అసలు ఉదయం గాలి వాన కారణంగా అనేక మంది రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, అరటి సాగు చేస్తున్న రైతులు ప్రధానంగా పోయారు. అదేవిధంగా మామిడి తోటల్లో కూడా పెద్ద ఎత్తున మామిడికాయలు కూడా నేలరాలిన పరిస్థితి ఏర్పడింది. రైతులైతే మొత్తం ఈ అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కూడా చూడవచ్చు. ఈ నష్టం వల్ల మాత్రం రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.